రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. మరి ఈరోజు దేవుని వాక్యము ఏమి అందించాలని నేను ప్రార్థించినప్పుడు, సంకల్పంతో కూడిన సంఘం అని నాకు అంశాన్ని దేవుడిచ్చినాడు. పర్పస్ డ్రివెన్ చర్చ్. మీకు తెలుసు, సంకల్ప బలం అంటారు. ఏం బలం అది? సంకల్ప బలం. ఒక కార్య సాధనానికి సంకల్పం కావాలి, సంకల్ప బలం కావాలి అని అంటారు. అంటే దైవ నిర్ణీతమైనది, దైవ సంకల్పం చేత ఇక్కడ ఈ సంఘము నిర్మాణమైంది. సంఘము అనగా కేవలం కట్టడం కాదు, మరి యేసు రక్తమందు కడగబడిన విశ్వాసుల గుంపు సంఘం అంటే. అందుకంటే మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది, ఇవన్నీ నా హస్తకృత్యములు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించున్నాను అని వాక్యంలో యెషయా 66 మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ సంఘము మరి దేవుని అనాది సంకల్పమని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. సంఘం అనగా ఏమి? ఈరోజు సంకల్పంతో కూడిన సంఘము, పర్పస్ డ్రివెన్ చర్చ్. సంఘము అనే పేరు ఎంత మధురమైనది కదా. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం మరి సంఘం అనే పేరుతో పిలువబడుతుంది. ఈ సంఘముకు క్రీస్తు కట్టిన విలువ ఎంత అంటే మీరేమంటారు? యేసు రక్తం అంత విలువ. దేవుని స్తోత్రం. మరి ఇంతమందిని ఇక్కడ నేను చూస్తున్నాను, ఇంకా పక్క మరి పోర్షన్లో కూడా కూర్చున్నారు, టీవీ పెట్టుకొని వింటున్నారు. అంటే అందరూ కలిసికట్టుగా ఉన్నారు. మీకు అందరికి ఉన్న విలువ ఎంత గొప్పది. యేసు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని అపోస్తల కార్యం 20:28 వచనంలో పౌలు అంటాడు. ఒక మాట అంటాడు, అది మీకు జ్ఞాపకం చేస్తాను. హౌ వాల్యుబుల్ ఈజ్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అపోస్తల కార్యము 20:28 వచనము మీరు చూడండి. పౌలు వెడలిపోయే కారము వచ్చినప్పుడు మరి ఆయన కొద్దిగా ఆందోళన పడుతున్నాడు, భారము కలిగి ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. ఏమని అంటున్నాడు? అపోస్తల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. చూడండి ఎంత కష్టపడి సంఘాన్ని ఆయన అన్యజనుల మధ్యలో స్థాపించినాడు. కొన్ని కార్యాలు చూసి చాలా ఆశ్చర్యపోయినాను. ఈ ప్రదేశంలో సంఘము దేవుని కొరకు నిలబడాలంటే కొద్ది కష్టతరమే కదా అనుకున్నాను. పక్క అన్ని చూసిన తర్వాత అనుకున్నాను, హౌ టఫ్ ఇట్ ఈస్ టు కండక్ట్ గాడ్స్ వర్క్ హియర్. అయినా కానీ దేవుడు ఈ సంఘానికి తోడున్నాడు కాబట్టి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం. ఇక్కడ పౌలు అంటున్నాడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మరి పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి
మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు. అంటే ఆయన బాధ, సంఘమును గురించిన చింత, సంఘమును గురించిన భారము దినదినము పౌలుకు ఎక్కువైపోతుందన్నమాట. ఎక్కువైతుంది. పౌలు ఎంతగా శ్రమించినాడు సువార్త సేవలు అంటే 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి 28 వచనాలు పెద్ద జాబితా. పౌలు భక్తుడు అనుభవించిన శ్రమలు అక్కడ అంటున్నాడు 28వ వచనంలో. ఈ శ్రమలన్నీ కాకుండా సంఘమును గురించిన భారము, చింత నాకు అనుదినము ఏమవుతుంది, ఎక్కువైపోతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు సంగతి చూసినప్పుడు ఎంతగా శ్రమించినాడు. తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. మందను మరి ఎంతగా ప్రేమించినాడు. దేవుడు తనకిచ్చిన సంఘ బాధ్యతలు ఎంత క్రమంగా నిర్వహించినాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చేందుకు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవల్లని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. నథింగ్ ఈజ్ మోర్ డియరర్ టు హిమ్ రాదర్ దాన్ ద చర్చ్, ద ఫ్లాక్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్. చూడండి, ఆ మంద మీద ఉన్నంత ప్రేమ మరి దేని మీద లేదు. అందుకంటున్నాడు, నా ప్రాణాన్ని కూడా నేను ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు. మరి సంఘము అనగా అది ఒక దీపస్తంభం. సంఘముకు చాలా ప్రాధాన్యత ఉంది. పరమగీతాల్లో చూసినప్పుడు మరి సంఘము వధు స్థానంలో, యేసుక్రీస్తు వరుని స్థానంలో, వధూవరులు ఏ విధంగా పెనవేసుకున్న బంధం కలిగి ఉంటారో అలాగూ సంఘము క్రీస్తుకున్న బంధము. అందుకే యేసు యొక్క శరీరము సంఘము, ఈ సంఘానికి శిరస్సు ఎవరు? మరి ప్రభు అయిన క్రీస్తు. దేవుని స్తోత్రం. అందుకే సంఘముల మధ్య సంచరించు దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇక్కడికి వచ్చినాం, కూడుకున్నాం, గట్టి పాటలు పాడినాం, వాక్యం విన్నాం, ప్రార్థన చేసి వెళ్ళిపోయినాం. కాదు, యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఎంత బలంగా నీవు అనుభవిస్తున్నావు మందిరానికి వచ్చినప్పుడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను యెహోవా మందిరంలో వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేనేం చేసినాను? సంతోషించినాను. ఇంకంతే, మందిరానికి వెళ్ళి పొందుకున్నంత సంతోషం నీకు ఎక్కడ కూడా దొరకదు. అందుకే ఒక దీపస్తంభము లాంటిది సంఘం అన్నప్పుడు. ఇట్స్ ఎ లైట్ హౌస్. అంతా చీకటి ప్రపంచం, పాప ప్రపంచం, మాలిన్యంతో నిండిన ప్రపంచంలో ఒక సంఘము ఉన్నది అంటే అది బురదలో తామరలాగా ఉందన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతా బురదలో తామర. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఒక మంచి మాట అంటాడు. మీరు వక్రజనం మధ్యలో ఉన్నారు. మీరు ఏ విధంగా కనబడుతున్నారంటే జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె మీరు కనబడుచున్నారు. ఫిలిప్పీ 2:16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థంగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలవు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మరి ఇంత కష్టపడి 39 సంవత్సరాలండి తన యవ్వన ప్రాయమంతా ధారపోసినాడు. మరి మిమ్మల్ని చూస్తుంటే ఎంత సంతోషం పాస్టర్ గారికి కలుగుతుంది కదా. అయితే పౌలు తన సంఘాన్ని చూసినప్పుడు కూడా అలాంటి ఆనందం. మీరే నా అతిశయ కారణం, మీరే నా కిరీటం అంటాడు. ఒకసారి ఫిలిప్పీ 4:1 చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. స్థిరంగా ఉంటే ఇంకా ఎంత సంతోషం. కాపరి మనస్సు అని, కాపరి మరి ఆశయాలన్నీ, కాపరి మనస్సు, ఆశయము, స్వభావం, ఇవన్నీ ప్రసంగాలు చాలా చేసిన. కాపరికి ఎప్పుడు కూడా తన మంద మీదనే ఉంటుంది మనస్సు. మా నాన్నగారు కూడా చాలా గొప్ప సేవకులు. మేము 5 పిల్లలం అయితే మా గురించి ఎప్పుడు పట్టించుకోకపోయేది.
ఎప్పుడు సేవ, బైబిల్ పట్టుకోవడం, బయటికి వెళ్ళిపోవడం, సేవ చేయడం. ఎప్పుడో వారానికి ఒకసారి మా ఇంటికి వచ్చేది. అంతలోగా మా తల్లి మమ్మల్ని ఎంత శ్రద్ధగా పెంచి చేసి కష్టపడేది. అందుకే ప్రతి కాపరి వెనుక ఒక కాపరమ్మ ఉంటుంది. ఆమె ఎంత సగపెడితే, ఎంతగా ప్రయాసపడితే ఆ కుటుంబం కానీ ఆ సంఘం కానీ నిలదొక్కుతుంది కదా. పాస్టర్ అమ్మ జీవితం చూసినా చాలా దయనీయం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పాస్టర్ వెనుక ఒక పాస్టర్ అమ్మ ఎంత ప్రయాసపడుతుంది, కానీ ఆమెకు గుర్తింపు ఉండదు. మరి ఆమె లెక్కలోకి రాదు, వెనుకుండి ప్రయాసపడుతూ ఉంటుంది. అది కూడా చాలా గొప్ప కార్యము. పాస్టర్ వెనుకున్న పాస్టర్మ్మ గారిని కూడా మీరు గౌరవించి ప్రార్థన చేసి ఆదుకోవాలి, సహాయపడాలి. మీ ఒక్క కుటుంబం చూస్తారు, ఒక పాస్టర్మ్మ సంఘంలో 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాల గురించి ఆమెకు శ్రద్ధ కావాల్సి వస్తుంది కదా. కాబట్టి ఇది ఎప్పుడు కూడా దైవ సేవలో ఉండేవారిని మీరు గౌరవించి సహాయం చేసి ప్రార్థన చేసి వాళ్ళను మరి పరామర్శించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వారికి మరి చేదోడు వాదోడుగా ఉంటే లెక్కలేని ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు మీ మీద. నా పేరిట వచ్చువానికి ఒక గిన్నెడు చల్లనీరు ఇచ్చినా మీ ఫలము పోగొట్టుకోరా. అది మనం తెలుసుకోవాలి. చూడండి పౌలు ఎంత కష్టపడినాడు. 2 తిమోతి 4:6 ఒకసారి చూడండి. హౌ మచ్ హీ లేబర్డ్ ఫర్ ద లార్డ్. 2 తిమోతి 4:6 నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అంటే పానార్పణగా పోయబడుచున్నాడు అంటే నీళ్ల వలె ఆయన తన జీవితాన్ని ధారపోసినాడని అర్థం. ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మీరు ఎప్పుడైనా గమనించినారా? పాస్టర్లు కానీ దైవ దర్శనం కలిగిన మరి దైవజనులు ఎంత ప్రయాసపడి గొప్ప గొప్ప కట్టడాలు కడతారు కదా. నేను అనుకుంటాను చెమట నేల కొట్టినాడేమో పాస్టర్ గారు, రక్తము చెమటగా మార్చినాడు, ఎన్ని కన్నీళ్లు గార్చినాడు ఉన్నాడు, హౌ మచ్ టీయర్స్ హీ మైట్ హావ్ స్పెండ్ ఫర్ ద చర్చ్. అయితే మరి ఇవన్నీ ప్రభు పిలిచినప్పుడు తీసుకొని వెళ్తాడా? ఇవన్నీ ఎవరి కొరకు చేసినాడు చెప్పండి? ఎవరి కొరకు? మా కొరకు అని చెప్పండి. ఎవరి కొరకు అండి ఇవన్నీ? ఈ కష్టపడిందంతా ఎవరి కొరకు? మీ కొరకే. అందుకే అంటున్నాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అని ఒక మంచి మాట అంటాడు 7వ వచనంలో. మంచి పోరాటము పోరాడితేనే, నా పరుగు కడముట్టేస్తేనే, విశ్వాసము కాపాడుకుంటేనే, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ప్రతి సేవకుడు సేవకురాలు ఈ విధమైన మరి దీక్ష కలిగి ఉండాలి. నిజంగా మందను కనికరింపని కాపర్లు కూడా ఉంటారు, కానీ మందను ఇలా ప్రాణప్రదంగా ప్రేమించిన కాపర్లను మరి మనం పొందుకోవడం మన జీవిత భాగ్యము, మన దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అని మనం తలంచాలి. సంఘానికి చాలా ప్రాధాన్యత ఉంది. సంఘం విలువ మీకు తెలిసింది కదా. కోవిడ్ దినాల్లో మందిరాలన్నీ మూసినప్పుడు సంఘంకి ఎంత విలువ ఉంది, సహవాసానికి ఎంత విలువ ఉంది. మీరు కాపర్ని కూడా చూడలేకపోయినారు, తోటి విశ్వాసులను చూడలేకపోయినారు. మందిరాలన్నీ తాళం వేసి ఉన్నప్పుడు ఎంత బాధ కలిగింది. మరి దేవుని అపారమైన కృపచేత దేవుని ప్రజల ప్రార్థన విని దేవుడు కోవిడ్ను కొట్టివేసి తర్వాత మందిరాలను కూడా అన్నీ తెరిచినాడు. తిరిగి మనం ఈ విధంగా మరి ఒక మందగా పరిశుద్ధాలయంలో కూర్చొని దేవుని ఆరాధించడానికి దేవుడు అవకాశాలు ఇచ్చినాడు. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, వారమంతా మీరు ఈ లోకరీతిగా ఉన్న పనులు చేసుకుంటారు. నేను కూడా బ్యాంకులో, స్టేట్ బ్యాంక్లో పనిచేసినాను చాలా సంవత్సరాలు. తర్వాత దేవుడు నన్ను పరిపూర్ణ కాల సేవకు పిలిచినప్పుడు దాన్ని రిజైన్ చేసి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినాను. అంటే పని చేసిన దాన్ని కాబట్టి నాకు అనుభవం. మండే టు సాటర్డే శ్రమించి పనిచేస్తాం, ఎదురు చూస్తాం ఆదివారం ఎప్పుడు వస్తుంది విశ్రాంతి దినం. కానీ ఆ విశ్రాంతి దినం మనం ఏం చేస్తాం? మందిరానికి వెళ్తాం కదా. మందిరానికి వెళ్ళి దైవ వర్తమానం విని తోటి సహోదర సహోదరులను కలుసుకొని ఆ సహవాస బలాన్ని పుంజుకుంటాం. ఎంత అద్భుతమైన వాక్యం చేత నింపబడి తిరిగి వారంకున్నంత బలమంతా పొందుకొని వస్తాం. దేవుని స్తోత్రం.
అందుకే మనము దేవుడు తన బిడ్డలుగా పిలుచుకున్నాడు. ఎందరూ ఆయనను అంగీకరించినో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. దేవుని ఇల్లు ఇది. ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇంటిలో మనకు స్థానమానాలు ఇచ్చినాడు. అందుకొరకు దేవుని స్తుతిస్తున్నాను. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాను రాసిన ప్రకటన గ్రంథం. మరి పద్మస్ ద్వీపంలో ఆయన పరవాసిగా ఉన్నప్పుడు యుగ సమాప్తి గురించి, ప్రభు యొక్క రెండవ రాకడ గురించి, పరలోక మర్మాల గురించి మరి యోహాను రాసినాడు. యోహాను ప్రకటన గ్రంథం దర్శనంతో కూడి రాసినాడు. కానీ మొట్టమొదట మీరు 2-3 అధ్యాయాలు చూస్తే 7 సంఘాలకు ఆత్మదేవుడు బయలుపరిచిన కార్యాలు మనం చూస్తాం. అంటే సంఘం అంటే ఎంత ప్రాముఖ్యత! ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి 2-3 అధ్యాయాల్లో సంఘం గురించి 7 సంఘాలను, ఆసియా ఖండంలో ఉన్న 7 సంఘాలకు మరి ఆత్మదేవుడు పలికిన మాటలు ఏమంటాడు అక్కడ? మరి ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. అంటే నాకు అనిపించింది నిజంగానే కదా, సంకల్పంతో కూడిన సంఘం అనే అంశం మీద నేను ధ్యానిస్తున్నప్పుడు సంఘానికి ఎంత విలువ, ఎంత ఘనత పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. మరి ఆత్మదేవుడు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. జీవం గల దేవుని సంఘం. ఇక్కడ నేను అడుగును పెట్టినప్పుడు మీరు అందరూ ఆరాధిస్తుంటే ఎంత చక్కగా అనిపించిందంటే, ఇది జీవం గల దేవుని సంఘం, చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుడు ఉన్నాడు ఈ సంఘంలో. అందరూ ఉత్సాహంతో ఉన్నారు, వారు ఆరాధిస్తున్నారు. ఎంత అద్భుతం! కాబట్టి ఈరోజు మరి సంఘం గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. పౌలు భక్తుడు సంఘానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినాడు. 1 కొరింథీ 12వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు సంఘాన్ని శరీరంతో పోల్చినాడు. సంఘంలో ఉన్న విశ్వాసులను శరీరంలో ఉన్న అవయవాలతో పోల్చినాడు. ఒక మాట 1 కొరింథీ 12:12 ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అంటే హీ కంపేర్డ్ ద బిలీవర్స్ టు ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ టు ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. అంటే ప్రతి అవయవానికి దేవుడు మరి పనిచ్చినాడు. ఈ అవయవాలన్నీ కలిసి సంఘం కొరకే ప్రయాసపడుతుంది, సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రయాసపడుతుంది. అందుకే మరి ఐకమత్యము, ప్రేమ, ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏక దృక్పథము కలిగి ఉన్న చోట మరి ఆ సంఘము ఎంతగా వర్ధిల్లుతుందంటే దైవ సన్నిధితో నింపబడుతుంది. అన్యజనులందరికీ కూడా అదొక దీప స్తంభంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం. అయితే సంఘము అది యేసు యొక్క శరీరం అని మనం విన్నాం కదా, దానికి శిరస్సు ప్రభు అయిన క్రీస్తు. ఈ సంఘము, మా నాన్నగారు ఒక మాట అనేది, మా నాన్నగారు కూడా చాలా ప్రయాసపడి రామ్నగర్లో ఒక ఆలయం కట్టినాడు. ఆలయము కట్టిన తర్వాత మా నాన్నగారికి ఒక దర్శనం అన్నమాట. ఎప్పుడు ఆ ఆలయం యొక్క ద్వారాలు తెరిచిపెట్టాలి అనేది. అయితే మేము అప్పుడు చిన్నపిల్లలు, మేము అనేది ఏంటి ఈ నాన్నగారికి మతిపోయిందా ఏంటి, 24 గంటలు మందిర ద్వారాలు తెరిచిపెట్టమంటాడు. చిన్నప్పుడు నేను వినేది ఆ మాట, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఓపెన్ అంటే ఎందుకు అలాగంటున్నారు అని తర్వాత దేవుడు నాకు దర్శనం ఇచ్చి సేవలో వాడుకున్నప్పుడు నాకు అర్థమైంది నాన్నగారు ఎందుకు అన్నారు. అవును, మందిర ద్వారాలు తెరిచి ఉండాలి. నేను సేవలో వచ్చిన తర్వాత మొట్టమొదటి అదే పని చేసిన, మా నాన్నగారి దర్శనం నెరవేరాలి కాబట్టి మందిర ద్వారాలు తెరిచిపెట్టినాను. అలా తెరిచిపెట్టి ఊరుకోలేదు, మనుషులను పెట్టేది, స్టాఫ్ను పెట్టేది. మరి అప్పుడు నేను గమనించినాను లోకంలో ఎంత దుఃఖం ఉన్నది, ఎంత బాధలున్నాయి. నేను గమనించినప్పుడు చాలామంది అంటే వారు క్రైస్తవులు కారు, కానీ తెరిచి ఉంచిన మందిరం లోపలికి వచ్చి వారు మోకరించి, వారికి ఏమీ తెలియదు, యేసు నామం తెలియదు, ప్రభు ఎవరో తెలియదు, కానీ మోకరించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి ఇట్లా మొక్కుకొని వెళ్ళిపోయాయి. అయితే నాకు అప్పుడు అనిపించింది నిజంగా మరి
సంఘము ఎప్పుడు కూడా అన్యజనులకు కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలి కదా. విశ్వాసుల గుంపు సరే, కానీ అప్పుడు నాకు దేవుడు దర్శనం ఇచ్చి అన్యజనులకు కూడా ఆహ్వానం ఇచ్చి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని, మరి తన యందు భయభక్తులు గల వారిని ఆయన తప్పకుండా అంగీకరిస్తాడని నాకు దేవుడు మాట్లాడినాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 34-36 నేను చదువుతున్నాను. నన్ను దేవుడు ఏ విధంగా మలుచుకుంటూ తీసుకొచ్చినాడో మీకు నా సాక్ష్యం చెప్తున్నాను. అపోస్తల కార్యం 10:34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకును అని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలా సంతోషమైంది నాకు. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పేరు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, అంటే ప్రజాపరిచర్య ఇచ్చినాడు. సమైక్యంగా యేసుక్రీస్తు కొందరికి మాత్రం కాదు కదా ప్రభు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి అందరికీ ఆయన రక్షకుడు అని నేను చెప్పే బాధ్యత నాకు ఉన్నది. ఆయన సర్వలోకానికి రక్షకుడు. సర్వలోక పాప పరిహారార్థం తన రక్తాన్ని శిలువ మీద చిందించినాడు. ఆయన మరి సార్వత్రికమైన పిలిపిస్తున్నాడు కదా. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న క్రైస్తవులారా రమ్మన్నాడా? విశ్వాసులారా రమ్మన్నాడా? కాదు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి. అది కూడా నాకు చాలా తట్టింది నా హృదయంలో. యూనివర్సల్ కాలింగ్ అంటే నిజమే, యేసుక్రీస్తును మనం చాటించాలి కదా, మనం ఇతరులకు తెలియజేయాలి కదా. తర్వాత నేను ప్రకటన గ్రంథం చూసినప్పుడు కూడా ప్రభు నాతో మాట్లాడినాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకం నుండి ఏలుదురని క్రొత్త పాట పాడుదు. ఇక్కడ ఇది చదివినప్పుడు కూడా నాకు ఎంత రెవల్యూషన్ వచ్చిందంటే, మనము ధారాళమైన మనసుతో విశాల హృదయంతో అన్యులను ప్రేమించాలి కదా. మరి యేసుక్రీస్తు కొందరికే ప్రభు కాదు, అందరికీ ప్రభు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా తెగలకు చెందిన ప్రజలు, ఆయా జనములు, మరి ప్రతి వంశములో మరి దేవుడు ప్రతి తెగ నుండి ప్రతి భాష మాట్లాడేవారి నుండి ఎన్నుకుంటున్నాడు తన కొరకు ఒక రాజ్యమును. ఆయన మరి రాజ్యముగాను యాజకులుగాను చేసి దేవుడు ఆ పరలోకాన్ని వారితో నింపుతున్నాడు కదా అని నాకు అనిపించింది. దేవుని స్తోత్రం. సంకల్పంతో కూడిన సంఘానికి మొట్టమొదటి ధ్యేయము అన్ని జనులకు సువార్త అందించాలి. ఇట్స్ అ పర్పస్ డ్రివెన్ చర్చ్. ఒక ధ్యేయం ఉండాలి. ఇప్పుడు మీరందరూ చూస్తుంటే ఎంత సంతోషం. అందరూ విశ్వాసులు, అందరూ యేసు రక్తమందు కడగబడిన బిడ్డలు ఎంత ఆనందంగా పాటలు పాడుతున్నారు. మీ ముఖాలన్నీ ఎంత కళవంతంగా ఉంది, ఎంత ఆనందం, సంతోషం. మిమ్మల్ని చూసినా మాకు సంతోషం, మీరు ఆనందిస్తున్నారు. కానీ దీంతో మనం సరిపుచ్చుకోవచ్చా? కాదు. నీ మనసు ఎప్పుడు కూడా అన్యజనులకు సువార్త అందించాలనే భారము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. తప్పకుండా ఉండాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు మంచం కింద కొంచెం కింద పెట్టడానికి వీల్లేదు. ఇక వాక్యం, మంచి వాక్యం వెనుక రాసింది. మరి కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదంట. మనం అన్యజనులకు వెలుగుగా ఉన్నామనే సంగతి మర్చిపోకూడదు. తప్పకుండా సువార్తను ప్రకటించాలి. అంటే వీఆర్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. యేసు రక్తమంతా విలువ పెట్టిన కొనబడిన సంఘం. నీ విలువ ఎంత అంటే నువ్వు వెంటనే చెప్పాలి, యేసు రక్తం అంతా. మరి రక్తం ఆయన సర్వలోకం కొరకు చిందించినాడు కాబట్టి అన్యజనులకు కూడా మనము సువార్త అందించాలి. సంఘములన్నిటిని గురించిన భారం విశ్వాసి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం.
సంఘం గురించిన భారము, సంఘము నడిపించే కాపర్ల గురించిన భారము, పైనున్న నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము కాము. సాతానుడు ఎక్కడుంటాడో అక్కడ విచ్ఛిన్నత కలిగజేస్తాడు, విభిన్నత కలిగజేస్తాడు. హీ డివైడ్స్. చూడండి, సంఘము ఒకవేళ విభిన్నంగా అన్నీ మరి ఐకమత్యం లేకుండా, ఏక మనసు కలిగి లేకుండా ఉంటే తప్పకుండా అక్కడ సాతానుడు తాండవమాడతాడు. అట్టి కార్యానికి ఎప్పుడు కూడా మనము లొంగిపోకుండా, అందుకే సంఘము ఎప్పుడు ఏం చేయాలి? ప్రార్థించే సంఘంగా ఉండాలి. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు అన్నారు, ఇప్పుడు రోధించే స్త్రీలను పిలవండి, అంగలార్చే స్త్రీలను పిలవండి, తెలివిగల స్త్రీలను కనుగొనుండి వాడిని పిలవండి అంటే మరి రోధించాలి, ప్రార్థించాలి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘములో దేవుడు ఒక మహిమగల కార్యం చేసినాడు. నిజమే. మరి నాకు ఒకటి బయలుపరిచినాడు. అదేంటంటే 24/7 ప్రేయర్స్ సంఘంలో ఉండాలని బయలుపరిచినాడు. అప్పుడు నేను ఏ విధంగా 24 గంటల ప్రార్థన అవుతుంది, నేను ప్రార్థన చేసినాను. అప్పుడు దేవుడు నాకు మంచి ఆలోచన ఇచ్చి జూమ్లో February 1, 2023 నుండి మేము ఆరంభించినాము. 24 గంటల ప్రార్థన ఇంతవరకు కూడా క్షణం ఆగకుండా జరుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. 24/7 ప్రేయర్స్ ఆర్ కండక్టెడ్. దానికి విశ్రాంతి లేదు. జూమ్ లీడర్స్ను ఒక 20-30 మందిని ఎన్నుకున్నాము. అలాగూ ప్రార్థన 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 జరుగుతూనే ఉంది. నేను ఇక్కడ రావడం అంటే నాకు అనిపిస్తుంది వారు ప్రార్థన చేసినారు, దేవుడు నన్ను నడిపించినాడు. ఇక్కడ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయాలంట భక్తుల కొరకు, దేవుడిచ్చిన నాయకుల కొరకు సంఘము బలంగా ప్రార్థన చేయాలి. మరి ఆదిమ సంఘంలో మనం చూసినప్పుడు అక్కడ విశ్వాసులు సహవాసాన్ని ఎంత ప్రేమించినారంటే వారు అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి. గట్టిగా హల్లెలూయా చెప్దామా, చప్పట్లు కొడదామా. ఎందుకంటే ఎడతెగకున్నారంట, కంటిన్యూస్. అంటే ఎలాగుండినారబ్బా, మరి ఇంట్లో పనులు లేదా వాళ్లకు, మరి ఇంకా వేరే లోకరీతిగా ఉన్న ఏ పనులు లేదా, ఎడతెగక ప్రార్థన యందు, వాక్యమందు, రొట్టె విరుచుటయందు, అపోస్తలుల బోధ యందు, సహవాసం అందు ఎడతెగకున్నారంటే మరి అంతగా సంఘము హింసింపబడింది. ఆదిమ కాలంలో అంత హింసలను వారు తట్టుకున్నారంటే వారిలో ఏక మనసు ఉండింది, వారిలో దేవుని ప్రేమ నిండుగా ఉండింది. దేవునికి స్తోత్రం. అందుకే సంఘానికి ఎన్ని హింసలు వచ్చినా కానీ సంఘం చావలేదండి. హల్లెలూయా చెప్తాను మీకు ఒకసారి. మనం అనుకుంటాం సంఘానికి ఇప్పుడు కొత్తగా హింసలు మొదలుపెట్టినారు అక్కడ ఉత్తర భారత్లో ఇంకెక్కడో అని. ఈ హింసలు అనేది సంఘం పుట్టుకతోనే వచ్చింది. పుట్టుకతోనే సంఘం హింసింపబడుతుంది, కానీ ఇంతవరకు సంఘము చావలేదు. హల్లెలూయా. ద చర్చ్ నోస్ నో డెత్. శ్రమ పెట్టిన కొలది విస్తరించింది. హల్లెలూయా. శ్రమ పెట్టిన కొలది వర్ధిల్లింది. అంటే దాని శక్తి ఎక్కడుందని నేను అడుగుతున్నాను. అంటే వేర్ ఇస్ ద పవర్ ఆఫ్ ద చర్చ్ లైన్? సంఘం యొక్క శక్తి ఎక్కడుందంటే కేవలము విశ్వాసులు చేసే ప్రార్థనలోనే ఉంది. అసలు సంఘము జన్మించిందే ప్రార్థనలో జన్మించింది. అపోస్తల కార్యము 2 14 వచనంలో చూసినప్పుడు ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు. అప్పుడే సంఘం జన్మించింది. దట్ ఈస్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశాడు. ఏక మనస్సు ఎడతెగ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు. 2వ అధ్యాయం నుండి మీరు చూస్తారు పరిశుద్ధాత్మ క్రియలు. అపోస్తలుల కార్యములు 28 అధ్యాయాలు ఉంది. ఏంటి ఈ అపోస్తలుల కార్యం అంటే మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? ప్రార్థన ద్వారా దేవుడు అపోస్తలుల ద్వారా కలిగించిన కార్యములు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ ఆఫ్ ప్రేయర్, మైటీ ప్రేయర్. ఎంత ప్రార్థన శక్తి వారికి ఉండిందంటే శత్రువులు ఏం చేయగలిగినారు? దైవ కార్యం ఆపలేకపోయినారు.
సంఘము ప్రబలిపోయిందంట, సంఘం అంట విస్తరించి ప్రబలిపోయిందంట. మరి వారు ప్రార్థన చేయుచుండగా వారు కూడి ఉన్న చోటు ఏమైపోయింది? కంపించిందంట. అపోస్తల కార్యం 4వ అధ్యాయం మీరు చూసినప్పుడు అపోస్తలులను వారు బెదిరిస్తున్నారు, ఉపద్రవిస్తున్నారు, ఆపమంటున్నారు, వారు ఆగలేదు. 29వ వచనం నుండి వారు చేసే ప్రార్థన చూడండి. అపోస్తల కార్యం 4:29. ప్రభువా, 29 నుండి చదువుతున్నాను. ప్రభువా, ఈ సమయం నందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. బెదిరింపులకు భయపడలేదు, చావగొడుతుంటే కూడా భయపడలేదు, చెరసాలంటే భయపడలేదు, శ్రమలంటే భయపడలేదు. ఇంకా ధైర్యంగా దేవుని వాక్యం అందించినారట. ఎందుకంటే ప్రార్థించే సంఘం యొక్క విలువ అంత ఉన్నది. ప్రార్థించే సంఘం అంటే విశ్వాసులందరూ యేసుక్రీస్తు శరీరం కదా, శరీరంలోని భాగం ఇది. వాళ్ళందరూ మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ కూడి ఉన్న చోటు కంపించి మరి వారు ఇంకా బహు ధైర్యంగా దేవుని వాక్యాన్ని అందించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి సంఘము అన్నప్పుడు ఐక్యత చాలా గొప్పది, ఏక మనసు చాలా గొప్పది. వీ హ్యావ్ టు ఆల్వేస్ ప్రే ఫర్ యూనిటీ ఆఫ్ ద చర్చ్. అంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండండి. నన్ను అడిగితే ఎక్కడైనా సాతానుడు ప్రవర్తించాలంటే అనైక్యత తీసుకొస్తాడు. అది కుటుంబంలోనే కానీ సంఘంలోనే కానీ సాతానుడు చొరబడతాడు. వారికున్న ఏక భావాన్ని వాడు పాడు చేస్తాడు అన్నమాట. అందుకే విశ్వాసులు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పౌలు అంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము కాము. వీ నో ద ప్లాట్స్ ఆఫ్ ద డెవిల్. నాకు ఈ దేవుడు ఈ సంగతి బయలుపరిచిన తర్వాత నేను చాలా మారిపోయినాను. ఏదైనా సమస్య వస్తే చాలా వాదించేదాన్ని. ఎందుకంటే వాదనలో నంబర్ 1 నేను. కాలేజీలో కానీ బ్యాంక్లో కానీ ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయాలంటే నన్ను తీసుకొని వెళ్ళలేరు. కానీ పరిశుద్ధాత్ముడు తన శక్తి ద్వారా నన్ను మార్చేసినాడు. దేవునికి స్తోత్రం. నేను వాదించి నేనేం సాధించలేను, నేను ప్రార్థించే సమస్తము సాధ్యపరుస్తానని కుటుంబంలో కూడా నాకు మార్పు వచ్చేసేది. నేను నడిపించే సంఘానికి కూడా గొప్ప సమాధానం, శాంతి ప్రభు ద్వారా నేను తీసుకొని రాగలిగిన. ఈ మాట ద్వారా దేవుడు నన్ను హెచ్చరించినాడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 24-25 గమనించండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 24-25 యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదని. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. అందుకే విభిన్నపరిచే శక్తి లేక శక్తులు సాతానుడు సంఘంలోకి తీసుకొచ్చినప్పుడు మనం ఆ తంత్రములను గుర్తుపట్టి వెంటనే ప్రార్థన ఉపవాసంలోకి దిగినప్పుడు మనకు దేవుడు శక్తినిస్తాడు. ఆ సమస్యను అధిగమించిన పరిశుద్ధాత్మ బలం చేత ఆ సమస్య పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు దేవుడు ఇచ్చిన యుద్ధోపకరణాలు కత్తి కాదు, కటారి కాదు, గన్ను కాదు, లేకుంటే మరి ఏదో పెద్ద ఖడ్గం కాదు. ఉపవాసం అనేది గొప్ప యుద్ధోపకరణం. సిలువను ధ్యానించడం గొప్ప యుద్ధోపకరణం. ప్రార్థించడం గొప్ప యుద్ధోపకరణం. దేవుని మీరు ఆరాధించారు కదా ఇప్పుడు, అది గొప్ప యుద్ధోపకరణం. సాతానుడికి నిలువ నీడలేక వాడు పారిపోతాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సంఘాలను చూసినప్పుడు పోలీస్ స్టేషన్కి ఎక్కుతున్నారు, కోర్టులకు ఎక్కుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తే వారు ప్రార్థన లేమి, ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఉన్న చోట సాతానుడు నిలవనేరడట. హీ కెనాట్ స్టాండ్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్.
మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. చెప్పండి నాతో ఒకసారి, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్, మీరు చెప్పండి, నో ప్రేయర్ నో పవర్. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితిలో మరి సంఘాన్ని దేవుడు కాపాడాలంటే అది ఆషామాషి కాదు. అది కేవలము ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే. సంఘంలో ఎప్పుడైతే మేము ఉపవాస ప్రార్థనలు ఆరంభించినామో అప్పటి నుండి సంఘంలో అనేకమైన కార్యాలు నేను చూసినాను. మానవులకు సాధ్యము కానిది అది పరిశుద్ధాత్మకు సాధ్యం. అందుకంటాడు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను దీన్ని చేస్తాను. కుటుంబంలో కూడా అంతే. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము, బలహీనలైపోతాము, ప్రార్థన ద్వారా ఏమి కాదని అనుకుంటాం. కానీ మీరు ఎప్పుడైతే ఉపవాసాన్ని ప్రార్థనతో జోడిస్తారో మరి ఎలాంటి జటిలమైన సమస్య కూడా అది సమస్య పోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్క్ 9:29లో యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల కూడా ఇలాంటిది వదిలిపోవట సాధ్యమో కాదు. చూడండి, ప్రార్థన ఉపవాసాన్ని దిగాలి అంటే మీకు ఒక ఊరట కలగాలని నేను చెప్తున్నాను. చాలామంది అంటారు, అమ్మ ఇంత పెద్ద సంఘాన్ని మీరు ఎలా నడిపిస్తున్నారంటే, దేవుడు నాకు చెప్పినాడు, దేవుడు నాకు తోడు ఉన్నాడు, నేను బలహీనరాలను, ఆయన బలంతో నన్ను బలపరిచి నన్ను వాడుకుంటున్నాడు, మరి ఆయన నాతో మాట్లాడతాడు అని చెప్పింది నేను చేస్తున్నాను. మరి ఈ సంఘాన్ని నడిపించడానికి మన టైటిల్ ఏంటి, ఈరోజు ప్రసంగం పేరేంటి? సంకల్పంతో కూడిన సంఘం, పర్పస్ డ్రివెన్ చర్చ్. నేను ఏం చేయాలో నాకు ఆయన ఆలోచన చెప్తాడు. నేను ఉపవాసంలోకి ఉపక్రమిస్తాను. అంటే పనులు చేయాలి, ఉపవాసం చేయాలంటే కొన్నిసార్లు కష్టతరం అవుతుంది. కాబట్టి నేను ధాన్యాలు ఉపవాసం నాకు చాలా సులభం. మాంసాహారాలు, సుఖభోజనం మానేసి సాత్వికమైన భోజనం చేసి దేవుని మీద ఏకాగ్రత పెట్టినప్పుడు నాకు దేవుడు నా త్రోవని ఏం చేస్తాడు, సరళం చేసేస్తాడు. ఇది నేను చెయ్యలేను, ఇది నా శక్తికి మించిన ప్రయాణం అనుకుంటాను. వెంటనే ఇప్పుడు 6 నెలలు అయింది, ఇప్పుడు దానియేలు ఉపవాసంలో ఉన్నాను. నాకు ఎంత అద్భుతమైన సహాయం దేవుడు అందిస్తాడు. కొన్నిసార్లు వేడుకొనక మునిపే ఉత్తరం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయకముందే కార్యాలు జరిగిపోవడం నేను చూస్తాను. అది చాలా గొప్ప ఆయుధమని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీకు శ్రమించడానికి, ఉపవసించడానికి, ఆహారం మానడానికి వీలు కాలేని పరిస్థితిలో ద బెస్ట్ థింగ్ ఈజ్ యూ గివ్ అప్ లగ్జరీ ఫుడ్, సింపుల్ డైట్తో, ప్రార్థన మీద ఏకాగ్రతతో మీరు మనస్ఫూర్తిగా దేవునికి సమయం కేటాయించి మీరు ప్రార్థించినప్పుడు మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదని మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి సంఘానికి ఉన్న బాధ్యతలేవి అన్నప్పుడు మీరు అన్ని అక్షరార్థంగా చూసి నేను ప్రసంగం చేసే అవసరమే లేదు. మరి ఇంత దీర్ఘకాలము దేవుడు తోడుండి అద్భుతమైన పరిచర్యను దేవుడు నడిపించినాడు. దేవునికి స్తోత్రం. 1992లో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను ఆరంభించింది కేవలం స్త్రీల కొరకు ఆరంభించిన. నేను ఎందుకు ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దేవుని సంకల్పాన్ని మరి చేయడానికి పూనుకుంటామో, మన ద్వారా దేవుడు పనిచేయాలని కోరుకుంటాము, దేవుడు అమితంగా ఆశీర్వదిస్తాడండి. పట్టజాలంతగా దీవిస్తాడు, హద్దులు లేకుండా నిన్ను దీవిస్తాడు దేవుడు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ గాడ్, ఎ గ్రేట్ గాడ్. మనం ఆలోచించిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. అయితే నేను ఆరంభించినప్పుడు చిన్న దర్శనం. నేను అనుకున్నాను, ఒక 10 మంది స్త్రీలకు నేను ఉపయోగకరంగా ఉంటే చాలు అనుకున్నాను. అంతే చాలు. ఇప్పుడు నేను బ్యాంకులో పనిచేస్తున్నాను, ఇంత పెద్ద మరి సంఖ్యలో జనాలు వస్తే, మరి నాకు 3 చిన్న పిల్లలు, మా వారు అస్సలే ఒప్పుకోరు. ఆయన ఎయిర్ ఇండియాలో పని, నేను బ్యాంకులో పని, హాయిగా జీవించాలనుకుంటే ఇదేంటి నీకు వచ్చింది దర్శనం అంటారు. అది వీలు కాని పని. చిన్నగా ఆరంభించి ఒక 10 మందికి రోజు సువార్త చెప్తే చాలనుకున్నాను. కానీ ఆ చిన్న పని నేను నమ్మకంగా చేసినప్పుడు
అనేక వాటి మీద దేవుడు నన్ను నియమించినాడు. దేవుని స్తోత్రం. అందుకే నాకు ధైర్యం, నాకు అదే ధైర్యం అనమాట. ఎందుకంటే నేను కోరుకోలేదు ఇది. నేను ఒక సంఘానికి నిలబడి నాయకురాలుగా ఉండి నడిపిస్తాను. ఇన్ని దాదాపు 50 పరిచర్యలు ఉన్నాయి. నేను నడిపిస్తానని కలలో కూడా ఊహించలేదు. కానీ దేవుడు చేసిన పని త్రిప్పివేయడానికి ఎవరికి సాధ్యము కాదు. ఆయన కార్యం చేస్తే త్రిప్పివేయగలవాడు ఎవడున్నాడు? ఎవరూ లేరు. కనుక మేము స్త్రీల కొరకు ఆరంభించినాం. తర్వాత స్త్రీలందరూ మారు మనసు పొందినప్పుడు పురుషులు కూడా వారితో వచ్చినారు. అప్పుడు పేరు మారిపోయింది, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని పేరు పెట్టినాం. స్త్రీలు పురుషులు వచ్చినప్పుడు చిన్న బిడ్డలు వచ్చినారు. చిన్న బిడ్డలు వచ్చినప్పుడు చిన్నపిల్లలకు పరిచర్య జరిగింది. ఆ పిల్లలు పెద్దగా ఉంటే యవనస్తులకు పరిచర్య మొదలుపెట్టినాం. తర్వాత వృద్ధులకు పరిచర్య, విధవరాళ్ళకు పరిచర్య, అనాథులకు పరిచర్య, ఇంకా సీనియర్ సిటిజన్స్ అని ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఒక పరిచర్య, గ్రాండ్ పేరెంట్స్ తాత అమ్మమ్మలు నాయనమ్మలు కలిసి అదొక పరిచర్య. ఇక చెప్పలేని పరిచర్యలు దేవుడు చేతికి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి పరిచర్య అన్నప్పుడు అది దేవుడే ఇవ్వాలి. మనం దానికి స్వరానికి లొంగి మనము దైవ చిత్తాన్ని జరిగిస్తున్నాం. మరి చక్కగా కుటుంబాలు కట్టబడాలని దేవుడు నాకు బయలుపరిచిన సత్యాన్ని, అది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే ఒక స్త్రీ మీద తన కుటుంబం కట్టుకునే సామర్థ్యము దేవుడు ఇచ్చినాడు. కాబట్టి స్త్రీలకు చాలా ఎక్కువ పరిచర్య సంఘంలో మేము మరి వారి కొరకు ఏర్పాటు చేసినాం. స్త్రీలకు ఏర్పాటు చేసినాక దేవుడు నాతో మాట్లాడినాడు, తల్లులకు సహవాసం కావాలి. ఒక తల్లి, శక్తివంతమైన తల్లి ఉంటే ఆ ఇంట్లో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, పిల్లలను సరైన త్రోవలో నడిపిస్తుంది, భర్త కూడా అదే క్రమంలో వస్తాడని దర్శనం కలిగి తల్లులకు కూడా సహవాసం. ప్రతి సోమవారం సాయంకాలం తల్లులకు సహవాసం. తండోపతండాలుగా తల్లులందరూ కూడుకుంటారు. వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడిచ్చే ఉపదేశాన్ని వింటారు. అంటే ఎందుకు అన్నప్పుడు ఈ దినాల్లో పాపము ప్రబలిపోయింది. చివరి రోజుల్లో మనం ఉన్నాం. ఎండ్ టైం ప్రాఫెసీస్ అని, అంత్యకాల ప్రవచనాలు, అంత్యకాల సంభవాలని బైబిల్ స్టడీ ఆరంభించినాం మా సంఘంలో. ఎందుకంటే విశ్వాసికి తెలిసి ఉండాలి కదా ఇది అంత్య దినాలని. అంత్య దినాల్లో మరి చాలా మట్టుకు సత్యాలు అందరికీ తెలియదు కాబట్టి నేర్పియాలని అదే దర్శనం దేవుడు నాకు ఇచ్చి అది కూడా ఆరంభించినాం. మరి వివాహం చేసుకొనబోయే వారికి కౌన్సిలింగ్ అని, వారికి మ్యారేజ్ కౌన్సిలింగ్ అని ఆరంభించినాం. ఇప్పుడు ఒక యవనస్తురాలు ఇష్టమైన వెంటనే పెళ్లి చేయం. వాళ్ళని ఇద్దరిని పిలిచి చక్కగా దేవుని వాక్యాన్ని బోధించి, ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత హడావుడిగా పెళ్ళి అవుతుందో అంత హడావుడిగా పెళ్ళి పెటాకులు అయిపోతుంది. తొందరగా విడిపోతున్నారు. వాళ్ళకి పెళ్ళి అంటే ఏంటో తెలియదు. అప్పుడు సంఘానికి ఒక బాధ్యత ఉంది. మరి ఆ నవజంటకు తప్పకుండా వివాహం అనే దేవుడు పెట్టిన వ్యవస్థ యొక్క విలువలు నేర్పియాలి. దే హ్యావ్ టు నో వాట్ ఈస్ మ్యారేజ్. ఇట్స్ ఎ గాడ్ మేడ్ ఇన్స్టిట్యూషన్. అది అంత తొందరగా విడిపోయేది కాదు, దేవుడు పెట్టిన బంధం అని వారికి మంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. అలా ఇచ్చినందుకు చక్కని కుటుంబాలు కట్టగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. మరి దేవుని సంకల్పం, ఇవన్నీ కూడా దేవుని సంకల్పము చొప్పున జరిగే కార్యాలు. అందుకే మరి సంకల్పముతో కూడిన సంఘము ఏ విధంగా ఒక కొండ మీద ఉన్న పట్టణం వలె ప్రకాశవంతంగా ఉంటుంది, అన్ని విధాల పరిచర్య అందిస్తుంది. ఆల్ వింగ్స్ అంటే ఎక్కడ కూడా కుంటుపడకుండా అన్ని విధాల పరిచర్య ప్రజలందరికీ అందించే రీతిగా సంఘము పనిచేస్తుంది. మరి వాక్యంలో మనం చూసినప్పుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. నేను 12 నుండి చదువుతాను. కొలొసియన్స్ 3:12 ఆన్వర్డ్స్. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనాను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమ కావాలంట. సంఘములో ప్రేమ లేదంటే అది భయంకరంగా మారిపోతుంది.
ఒక అధ్యాయమే ఉంది ప్రేమ కొరకు కదా, అపోస్తలుడైన పౌలు రాసినాడు. ఏ అధ్యాయం అది? 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రేమ గురించే రాసి ఉంటుంది. ప్రేమ అన్నిటికంటే గొప్పది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనడి. ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. ప్రేమ లేని పరిచర్య నిలవదన్నాడు ఒకసారి. నేను అనుకున్నాను సంఘము అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, కఠినంగా ఉండాలి, అప్పుడే వీళ్ళంతా చక్కగా అవుతారు అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నాను పరిశుద్ధాత్మ ద్వారా అన్నిటికంటే పెద్ద ఆయుధం ఏంటి? ప్రేమ. దేవుని స్తోత్రం. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. చెప్పండి అన్నమాట. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. అన్ని సునాయాసంగా జరగాలి. నీ కుటుంబము, నీ సంఘము, విశ్వాసులు, నీకు ఇచ్చిన బంధువుల పోరాటం ఉంటుందండి. మీకు తెలియదు, సంఘ కాపర్ల గృహంలో కూడా, సేవకుల గృహంలో సాతానుడు పనిచేసినట్టు మరి విశ్వాసుల కుటుంబంలో కూడా చేయడు. ఇప్పుడు పోరాటం. ఒక మంచి పని కొరకు నిలబడినప్పుడు ఒక 1000 దుష్ట శక్తులు లేస్తాయి అన్నమాట అణగొట్టడానికి. కానీ ఆ శక్తులకు మించిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సేవకులు వాటిని ఏం చేస్తారు? జయిస్తారు. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు ఏమంటాడు? వీటన్నిటిపైన మాకు అత్యధికమైన విజయము కలదు. అందుకే ఒక దగ్గర చదివినాను, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్, లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసం నీకుంటే అన్నీ సాధ్యమైపోతుంది, ప్రేమ నీకుంటే అన్నీ సులభమైపోతుంది. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము తప్పకుండా దేవుని యొక్క మరి మాటలకు శిరస్సావించి ప్రార్థన, సహవాసము, రొట్టె విరవడము, మరి అపోస్తలుల బోధయందు నిలకడగా ఉన్నప్పుడు ఏ దుష్ట శక్తి కూడా సంఘానికి విరుద్ధంగా పని చేయలేదు. ఒకరోజు ఒక పాస్టర్ నా దగ్గర వచ్చినాడు. వచ్చి, అమ్మా నేను ఎంతో కష్టపడి కట్టుకున్న ఒక చిన్న మందిరం అమ్మ, అది కూలగొడతామంటున్నారు. అప్పుడు నేను ఆలోచించినాను, పేతురుకు దేవుడు సెలవిచ్చినాడు కదా, నువ్వు పేతురువు ఈ బండ మీద, ఈ బండ అంటే ఆ బండ ఎవరు? క్రీస్తు. పేతురు రాయి. మత్తయి 16 నుండి 18 వరకు ఉంది ఈ మాట. నువ్వు పేతురు, నువ్వు రాయివి, మరి నేనెవరిని? బండను. ఆ బండ ఎవరు? క్రీస్తు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరదు. మరి పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికి ఇస్తాను. ఎంత ఆశనో నాకు ఆ మాట చదివి తనివి తీరదనం. ఏదో నా మరి చెంగుకు చెక్కున్నట్టు అనిపిస్తుంది. పరలోక రాజ్య తాళపు చెవు. అబ్బా, దేవుని బిడ్డలకు నువ్వు ఇచ్చిన అధికారము, ఆధిపత్యం ఎంత గొప్పది. యు ప్రామిస్ దట్ యు విల్ గివ్ ద కీస్ ఆఫ్ హెవెన్. అంటే బంధించడానికి, తెరవడానికి అధికారం ఇచ్చినాను. నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోకమందు నేను బంధిస్తాను. భూమి మీద దేన్ని విప్పుతావో పరలోకంలో దేన్ని విప్పుతాను. అయితే ఇంత గొప్ప వాగ్దానాలు ఇచ్చినాడు కదా. ఈ పేద పాస్టర్ నా దగ్గర వచ్చినప్పుడు నేను, నువ్వేం భయపడకు, నీకేం కాదు, నేను ప్రార్థన చేస్తాను, మనమందరం ప్రార్థన చేస్తాం, నీ మందిరం ఎవరు కూలగొట్టరు. నీ తల నుండి ఒక ఎంటుక రాలాలంటే ఎవరి అనుమతి కావాలా? దేవుని అనుమతి కావాలా? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకే కీడు రాదు అని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చినాను. యెషయా 27:3 చూడండి. యెషయా 27:3, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవ్వడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. పాస్టర్ గారు, ఈ వాక్యం దేవుడు నీకు ఇచ్చినాడు, నీవు భయపడే అవసరం లేదు. నీ చిన్న మందిరాన్ని చుట్టూ దేవుని దూతలు ఉన్నారు, దేవుడు దాన్ని కాపు చేస్తున్నాడు. ప్రతి నిమిషము ఈ చిన్న మందకు దేవుడు ఏం చేస్తున్నాడు? నీరు కడుతున్నాడు. ఎవ్వరు దాని మీదకి రాకున్నట్లు దివారాత్రులు దేవుడు దాన్ని కాపాడు. నువ్వు ఊరికే విచారించకుండా ఈ వాగ్దానము రోజుకు 10 సార్లు రాసి చేతిలోంచి ప్రార్థన చేయమన్నాను. ఏ శత్రువు నీ మీద జయం పొందాడని చెప్పినా, ప్రవచించినాను అంతే. పోయి నిజంగా నేను చెప్పినట్లు ఒక నోట్బుక్ కొనుక్కొని రోజుకు 10 సార్లు రాసి
చేతులుంచి ప్రార్థన చేసినాడు, రాస్తూ పోయినాడు. కొన్ని దినముల్లోగా ఏ శత్రువు కనబడలేదంట, కనబడకుండా మాయమైపోయినారంట. వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళు సొంతగా పారిపోయినారంట. ఎవరు తరమకుండానే దుష్టుడు ఏమవుతాడు? పారిపోతాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎవ్వరేం చేయలేరండి. బికాజ్ జీసస్ సెడ్, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిల్వనేరు. మందిరం పడగొట్టొచ్చేమో, మరి పడగొడుతున్నారు కొన్ని స్థలాల్లో, కానీ సంఘాన్ని వారు ఏమి కూడా చేయలేదు. దే కెనాట్ డూ ఎనీథింగ్ అగేన్స్ట్ ద చర్చ్ విచ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. మరి మనం అలాగూ ప్రార్థనలో ముందుకు సాగినప్పుడు దేవుడు అద్భుతాలు సూచక్రియలు సంఘం ద్వారా జరిగించగలడని నేను చెప్తూ మరి నా మాటలు నేను ముగిస్తున్నాను. మనము ఒకసారి లేచి నిల్చుంటే చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. హల్లెలూయా, స్తోత్రం. ఓ సంఘమా, సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. ఓ సంఘమా, సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, రాణి ఓఫీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, రాణి ఓఫీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, వీణా వాయిద్య తరంగాలతో, ప్రాణేశ్వరుని ప్రసన్నతతో, ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల సుగంధాభిషేకము ముందికివే యేసునందు, ముందికివే యేసునందు. సంఘమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి తండ్రి, సంకల్పంతో కూడిన సంఘము, పర్పస్ డ్రివెన్ చర్చ్. అవును తండ్రి, ఈ మహాసంఘాన్ని గొప్ప దైవ సంకల్పంతో ఇక్కడ నాటినావు నాయన. పెరిగి పెరిగి పెద్దదై ఒక వటవృక్షంగా మారిపోయింది నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నెన్ని పరిచయాలు, ఎన్నెన్ని సేవలు మనుషులకు సేద తీర్చడానికి తండ్రి ఒక గొప్ప జీవపు తండ్రి ఊటగా మారినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. నీకు స్తోత్రం. మరి ఇంత అద్భుతమైన పరిచర్య ఈ ప్రాంతంలో జరగడానికి నువ్వు ఒక దర్శనం ఇచ్చినావు తండ్రి. నీకు స్తోత్రం. ఒక సంకల్ప బలాన్ని ఇచ్చినావు తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించినందుకు నేను స్తుతిస్తున్నాను. ఇక్కడ చూడముచ్చటగా ఉన్న విశ్వాసుల గుంపును చూసినప్పుడు నీ దాసురాలు ఎంతో ఆత్మలో ఆనందించినాను నాయన. అవధులు లేకుండా సంతోషించినాను. ఇది నీ కార్యము, ఇది మా కన్నులకు ఆశ్చర్యము ప్రభువా. నీకు స్తోత్రం. అన్యజనులకు వెలుగుగా మీరు వారిని నియమించి అనేకులన్నీ వెలుగులో నడిపించడానికి సాధనాలుగా మలుచుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ, కృపగల దేవా, మరి ప్రార్థనకు నిల్చున్న ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి కుడికి ఎడమకు తండ్రి వీరిని వ్యాపింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిండుగా మెండుగా నీ దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అని వారు విస్తరించి ప్రబలినట్టు సహాయం దయచేయండి. నా నోటి నుండి విడుదలైన మాటలన్నీ కూడా నెరవేరుటకు మీరు కృప దయచేయమని, సంఘం చుట్టూ నీ కంచి కాపుదలేసి పరిశుద్ధాత్ముడు నిత్యం కాపుదల తండ్రి మరి నీరు పోసి తండ్రి దీన్ని వర్ధిల్ల చేయడానికి సహాయం దయచేయమని
యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా ఆశీర్వదించును గాక. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ